హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. నేనేంటంటే అన్నం వార్చిన తర్వాత గంజి అయితే పడేస్తాం కదా! బట్ ఈసారి ఇలా ట్రై చేయండి. హెయిర్‌కి ది బెస్ట్ కండిషనర్ అండ్ ది బెస్ట్ హెయిర్ వాష్ కింద అయితే మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసుకొని గంజి అయితే తీసుకోవాలనమాట. గంజి తీసుకొని అది మనకి హెయిర్‌కి సరిపడా మనం తీసుకొని దాంట్లో మనమైతే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. కావాలంటే మనం ఈ విటమిన్ క్యాప్సూల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ యాడ్ చేయటం లేదు. మనం వాడే ఆయిల్ ఉంటుంది కదా! ఆ ఆయిల్‌ని కూడా 1 టేబుల్ స్పూన్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకొని మన హెయిర్‌కి పట్టించుకొని ఒక 10-15 మినిట్స్ అయితే లీవ్ చేసుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్‌కి ది బెస్ట్ కండిషనర్‌గా వర్క్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ బాగా కంట్రోల్ అవుతాయి అండ్ డాండ్రఫ్ కూడా కంట్రోల్‌లో ఉంటుందండి. సో, నెక్స్ట్ సెకండ్ హెయిర్ వాష్ అయితే చూపిస్తున్నాను. హెయిర్ ప్యాక్ పెట్టుకోలేని వాళ్ళైతే ఖచ్చితంగా హెయిర్ వాష్ అయితే ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మనం గంజి అయితే తీసుకొని అందులో హాఫ్ లెమన్ మిక్స్ చేసుకొని అందులో మనకి వాడే షాంపూ ఉంటుంది కదా! ఆ షాంపూని అయితే బాగా కలిసేలా మిక్స్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవడమే. ఇలా హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల హెయిర్‌కి కండిషనర్‌గా బాగా వర్క్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్‌లో ఉంటుంది అండ్ హెయిర్ గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. టిప్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.